లే ఆఫ్స్ అవుతున్నా 40-50% కాంట్రాక్ట్ హైరింగ్ ఇంకా జరుగుతుంది. మరి అంత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎందుకు లే ఆఫ్ చేయడం, మళ్ళీ ఎందుకు కాంట్రాక్ట్ బేస్ హైరింగ్ చేసుకోవడం? యాక్చువల్లీ ఎందుకు అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఈ షిఫ్ట్ అనేది చూస్తున్నాం? వాట్ ఈస్ ద రీజన్? ఇదే కంటిన్యూ అయితే మరి పర్మనెంట్ రోల్స్ పరిస్థితి ఏంటి? అసలు సడన్ గా ఎందుకు ఈ చేంజ్? సో ఇవన్నీ తెలియాలి అంటే యూ షుడ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ క్వాలిటీ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయబడుతుంది, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ కెరీర్. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టేసి. వై కాంట్రాక్ట్ ఐటీ జాబ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ని అవాయిడ్ చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ ని హైర్ చేసుకోవడానికి రీజన్ క్లయింట్ ప్రాజెక్ట్స్. ఫ్యూ ఇయర్ బ్యాక్స్ వరకు ఐటీ కంపెనీస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా లేకపోయినా దే పెయిడ్ దెమ్ ఫర్ ఇయర్స్. బట్ ఇప్పుడు క్లయింట్స్ కంపెనీస్ కి షార్ట్ ప్రాజెక్ట్ ని మాత్రమే అసైన్ చేస్తున్నారు. లైక్ 6 to 12 months వరకు కాంట్రాక్ట్ బేస్ మీద, అంటే అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి 6 to 12 months లో ఈ కాంట్రాక్ట్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది క్లోజ్ చేయాలని చెప్పేసి. సో అంతవరకే చూస్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకే కదా మనకి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ కూడా కంపెనీ పర్స్పెక్టివ్ లో చూస్తే. ఆ తర్వాత మనం వాళ్ళని ఎందుకు బేర్ చేయాలి అని చెప్పేసి కంపెనీస్ కూడా జస్ట్ ఈ కాంట్రాక్ట్ బేసిస్ హైర్స్ మాత్రమే చేసుకుంటున్నారు అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎండ్ అయిన వెంటనే ఎంప్లాయీస్ ని రిలీజ్ చేసేయచ్చు అండ్ నో బెంచ్ సాలరీ, నో లాంగ్ టర్మ్ బర్డన్. బడ్జెట్ కటింగ్ ఇన్ స్లో మార్కెట్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. డూ యు నో ఫారిన్ క్లయింట్స్ గురించి? ఐటీ బడ్జెట్ ని కట్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా పడుతుంది. యుఎస్, యూరోప్ అండ్ అదర్ ఫారిన్ కంట్రీస్ ఇండియన్ కంపెనీస్ కి అసైన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కి ఐటీ బడ్జెట్స్ ని చాలా వరకు కట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇండియన్ కంపెనీస్ వాంట్ ది చీపెస్ట్ అండ్ ది ఫాస్టెస్ట్ వే టు డెలివర్ ది ప్రాజెక్ట్స్. అలా చేయాలి అంటే ఆప్షన్స్ ఏంటి అని చూస్తే అందరికంటే ముందు కనిపించేదే కాంట్రాక్ట్ హైర్స్. హైరింగ్ ఏ కాంట్రాక్ట్ వర్కర్ ఇస్ 20-40% చీపర్, నో ట్రైనింగ్ కాస్ట్, నో అప్రైజల్, నో బోనస్, నో నోటీస్ పీరియడ్. వస్తావు, పని చేస్తావు, అయిపోయాక వెళ్ళిపోతావు, ఇంతే అనమాట. దిస్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ ఫైరింగ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ హైరింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ బిట్వీన్ 40-50%. ఈవెన్ ఇన్ లే ఆఫ్ టైమ్ లో కూడా ఈ కాంట్రాక్ట్ హైర్స్ అనేది ఎక్కడ ఆగలేదు, ఇంకా డిమాండ్ గ్రోత్ అనేది ఉంది. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లే ఆఫ్ అవడానికి రీజన్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అని మీలో ఎంత మంది తెలుసు? ప్రెసెంట్ ఏ ఐటీ కంపెనీకి అయినా మోస్ట్ రిక్వైర్డ్ స్కిల్స్ జెన్ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, ఇవన్నీ. అండ్ ఎవ్రీ 6 months కి న్యూ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఒక కంపెనీలో అదర్ స్కిల్స్ పైన వర్క్ చేసిన ఎంప్లాయీకి న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి మినిమం 6 to 8 months అనే టైం అనేది పడుతుంది. బట్ ప్రాజెక్ట్ నే 6 months లో ఎండ్ చేయాలని చెప్పేసి క్లయింట్స్ అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్, దే ఆర్ హైరింగ్ ఎక్స్పర్ట్స్ హూ కెన్ డూ వర్క్ ఇన్స్టాంట్లీ వితౌట్ వేస్టింగ్ టైం. అందుకే కంపేర్ టు పర్మనెంట్ ఎంప్లాయర్స్ అందరూ కూడా టాలెంటెడ్ అండ్ స్కిల్డ్ కాంట్రాక్ట్ రోల్స్ వైపే చూస్తున్నారు అనమాట. స్టిల్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే నెక్స్ట్ మనం మాట్లాడబోయేది ఐటీ కంపెనీలో కాంట్రాక్ట్ బేసిస్ మీద జాయిన్ అయితే ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒక ఇష్యూ గురించి మనం అనలైజ్ చేసినప్పుడు బోత్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పటిదాకా నేను మాట్లాడింది కంపెనీ సైడ్ ఉన్న ప్రోస్. మరి ఎంప్లాయీస్ కి ఏంటి ప్రాబ్లం అంటే నో జాబ్ సెక్యూరిటీ. ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే వరకు యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకంటే అప్పటి వరకు మీరు ఒక ఎంప్లాయ్ అండ్ యు ఆర్ బీయింగ్ సాలరీడ్. బట్ వన్స్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యాక యువర్ అన్ఎంప్లాయ్మెంట్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ నో స్టెబిలిటీ, నో జాబ్ సెక్యూరిటీ. యాజ్ ఎ కాంట్రాక్టర్ గా మీరు జాయిన్ అయినప్పుడు యూ డోంట్ గెట్ హెల్త్ ఇన్సూరెన్స్, పెయిడ్ లీవ్స్, బోనస్లు, ప్రమోషన్లు ఇవేమి ఉండవు. చెప్పా కదా, వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బికాస్ యు ఆర్ జస్ట్ టెంపరరీ ఎంప్లాయీ. వన్స్ యువర్ ప్రాజెక్ట్ కమ్స్ టు అన్ ఎండ్, కంపెనీకి మీకు ఎలాంటి రిలేషన్ కూడా ఉండదు అనమాట. తర్వాత ఎవ్రీ 3 to 6 months కి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఏ జాబ్ కి అప్లై చేయాలనే కాంట్రాక్టర్స్ ఫ్రీ ఇయర్ లోకి వెళ్ళిపోతారు. అంటే కాంట్రాక్ట్ జాబ్స్ మీద ఉండే వాళ్ళు ఫ్రీ ఇయర్ లోకి వెళ్ళిపోతారు. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ ఎ కాంట్రాక్టర్ కి జాయిన్ అయినప్పుడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా, మీ వర్క్ స్లోగా ఉన్నా, ప్రాజెక్ట్ బర్డన్ ఓవర్ అయినా, యూ విల్ బి అవుట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ విత్ ఇన్ వీక్స్ ఆర్ ఈవెన్ ఇన్ 1 day కూడా మిమ్మల్ని తీసేసే అవకాశాలు ఉంటాయి. సిమిలర్ సిచ్యువేషన్ ఒక కంపెనీలో కూడా జరిగింది అనమాట. 12 months కాంట్రాక్ట్ అని చెప్పి జాయిన్ అయిన ఫ్యూ డేస్ లోనే 3 members ని రిమూవ్ చేస్తారు. ఒక కంపెనీ 12 months ప్రాజెక్ట్ కోసం ఒక 10 members ని హైర్ చేసుకుంది. బట్ ద థింగ్ ఇస్, ప్రాజెక్ట్ వాళ్ళకి కంప్లీట్ గా అసైన్ చేయకముందే ఒక 3 members ని కాంట్రాక్ట్ నుంచి రిమూవ్ చేస్తారు. దిస్ ఈస్ జస్ట్ 1 day అండ్ ఇన్స్టెంట్ డెసిషన్. దేర్ ఈస్ నో నోటీస్ పీరియడ్, దేర్ ఈస్ నో ప్రేయర్ ఇన్ఫర్మేషన్. దిస్ వాస్ షేర్డ్ బై ఎ పర్సన్ ఇన్ సోషల్ మీడియా అకౌంట్ అనమాట. కంపెనీస్ కాంట్రాక్టర్స్ ని హైర్ చేసుకునే ముందు ఈ ప్రాజెక్ట్ 6 months or 12 months వరకు ఉంటుంది అని క్లారిటీ ఇచ్చినా నెక్స్ట్ మినిట్ కూడా మీరు ఉంటారా లేదా అనే గ్యారంటీ అయితే లేదు. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇష్యూ వల్ల బోత్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ ఐటీ కాంట్రాక్టర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు కదా.
కదా, మరి వీటికి సొల్యూషన్ ఏంటి అంటే ఫ్యూచర్ లో ఐటీ ఎంప్లాయీస్ సేఫ్ గా ఉండాలి అంటే వాట్ షుడ్ బి డూ రైట్ నో అనేది ఇంకా మీకు మిలియన్ క్వశ్చన్స్ రైజ్ అవ్వదు. వాటి గురించి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తాను. నేను ఆల్రెడీ వై ఐటీ ఎంప్లాయీస్ ఆర్ టర్నింగ్ ఎంటర్ప్రైనర్స్ అనే ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోని మీరు చూసుకోండి, మీకు అక్కడ ఐ బటన్ లో దొరుకుతుంది. ఆ వీడియోలో ఒక జాబ్ పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ స్కిల్స్ అండ్ ఇన్కమ్ ఆప్షన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్ గా మెన్షన్ చేశారు, చూసేయండి. ఆ వీడియో మీరు వాచ్ చేయాలి అంటే పైన కనిపిస్తున్న ఐ సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను మాక్సిమం అన్ని వీడియోస్ లో కామన్ గా ఇచ్చే అడ్వైస్ కీప్ యువర్ స్కిల్స్ ఇంప్రూవ్ అని చెప్పేసి. కాంట్రాక్టర్స్ అయినా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయినా డిమాండ్ లో ఉన్న స్కిల్స్ ని అడాప్ట్ చేసుకోకపోతే విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. సో బి అన్లిమిటెడ్. అండ్ ఫైనల్లీ యాజ్ ఎ సెట్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి స్లోగా గ్రో అవుతున్నాయి బికాస్ మెనీ కంపెనీస్ నీడ్ ఫాస్ట్ అండ్ క్వాలిటీ రిజల్ట్స్. ఈ ఎఫెక్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా పడుతుంది అండ్ దే ఆర్ గెటింగ్ లైడ్ ఆఫ్. ఈవెన్ ఐటీ కాంట్రాక్ట్ రోల్స్ కి కూడా సేఫ్టీ అనేది లేదు బికాస్ నో జాబ్ సెక్యూరిటీ. టు ఓవర్కమ్ దిస్ ఫోకస్ ఆన్ డిమాండింగ్ స్కిల్స్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేస్తాను. టిల్ దెన్ దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.